సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. 2024 ఏప్రిల్ నెలను కెన్యా దేశం ఎప్పటికీ మర్చిపోదు. ఎందుకంటే ఈ ఏప్రిల్ తమ జీవితాల్లో ఇంత కల్లోలం నింపుతుందని వాళ్ళు ఊహించలేదు. ఎడతెరపలేని వర్షాలు, ఊహించని వరదలు ఏకంగా 121 మందిని బలి తీసుకున్నాయి. ఏప్రిల్ 29వ తేదీ ఒక్కరోజే 41 మంది ప్రాణాలు కోల్పోయారు. కెన్యాలోని రిఫ్ట్ వ్యాలీకి చెందిన మాయి మహియు పట్టణంలోని కిజాబే డ్యాం కూలిపోవడంతో నీరు ఒక్కసారిగా ఇళ్లలోకి చొచ్చుకొచ్చింది. 41 మందిని బలి తీసుకుంది. ఇప్పుడు హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. ఆకస్మిక వరదలు కెన్యాను అతలకుతలం చేస్తున్నాయి. పశ్చిమ కెన్యాలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఊహించని వరదలు అనేక ఊళ్లను నేలమట్టం చేశాయి. గ్రామాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. కష్టపడి నిర్మించుకున్న ఇల్లు, కూడబెట్టుకున్న తిండి గింజలు, డబ్బులు అన్ని సర్వనాశనమయ్యాయి. ఇప్పుడు బ్రిడ్జి కూలిపోయిన మహియు పట్టణం కెన్యా రాజధాని నైరోబీకి 58 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఊరంతా నిద్రపోతున్న సమయంలో కిజాబే డ్యాం కూలిపోయింది. దీంతో వరద మృత్యువుల ఊరు మీద పడింది. నిద్రలోనే అనేక మందిని తనతో పాటు లాక్కెళ్ళింది. కిజాబే డ్యాం తాజా వరదలతోనే దెబ్బతినిందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు ముందుగా హెచ్చరించలేకపోయారని బోరున విలిపిస్తున్నారు. డ్యాం తెగిపోయిన ప్రాంతంలో ఇప్పుడు శ్మశాన వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే 41 మంది డెడ్ బాడీస్ దొరికాయి. మరో 49 మంది ఆచూకీ తెలియడం లేదు. 109 మందిని ఆసుపత్రిలో చేర్పించారు. ఎల్ నీనో ప్రభావంతో తూర్పు ఆఫ్రికాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మార్చి నెలలో మొదలైన భారీ వర్షాలు ఇంకా దంచి కొడుతున్నాయి. మరికొంతకాలం వర్షాలు ఉన్నట్టు స్థానిక వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. టాంజానియాలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వరదల్లో మొత్తం 155 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి పొరుగున ఉన్న బురుండిలో ఏకంగా 2 లక్షల మంది ఆశ్రయం కోల్పోయారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.